అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బానే ఉన్నాను. ఆహ్, ఈ వీడియోలో మీకు ఎల్ఈడి దీపము ప్లాస్టిక్‌తో చేశారన్నమాట. చాలా క్యూట్‌గా ఉంది. అది చూపిస్తాను. చివరిదాకా చూడండి వీడియో. తర్వాత నేను ఎల్ఈడి లైట్లు ఎంత కరెంట్ తీసుకుంటది, చాలా తక్కువ తీసుకుంటదనమాట. ఇంకొక యూట్యూబ్ వీడియో చూశాను. మన ఫైర్ ఫ్లైస్ అంటే మినుగురు పురుగులు తోటి అవి ఎందుకు అంత లైట్ ఇస్తాయి వెనకాతల అని రీసెర్చ్ చేశారంట. దాని మూలంగా ఎల్ఈడి లైట్స్ని ఇంకా తక్కువ ఎనర్జీతో ఎక్కువ లైట్ వచ్చేలాగా తయారు చేశారట. అది రీసెర్చ్ కనుక్కున్నారు. ఇంకా అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి రాలేదు, వస్తుందన్నమాట, తయారు చేస్తారు. 30% మోర్ లైట్ వచ్చిందంట, 30% వచ్చిందిట మామూలుగా కంటే కూడాను. దాని గురించి ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ ఎల్ఈడి లైట్లు, ఆ దీపాలు అంటే మనకి పూజ దగ్గరికి పనికొచ్చేలాగా ప్రమిద చేశారనమాట. దాని గురించి చెప్తాను. తర్వాత దాని మంచి చెడులు కూడా, అసలు ఎందుకు మనం అది వాడచ్చా వాడకూడదా, దానివల్ల ఉపయోగం ఏంటి, అది కూడా చెప్తాను. దయచేసి మీరు చివరిదాకా వీడియో చూడండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్లాస్టిక్ దండి. వీడియో చిన్న ఎల్ఈడి ల్యాంప్ పెట్టారు. దీనికి భలే క్యూట్గా ఉంది, చాలా అందంగా ఉంది. దీంట్లో నీళ్లు పోస్తే లైట్ వస్తుంది, చూసారా? నీళ్లు తీసేస్తే లైట్ రాదు, ఎందుకంటే ఈ రెండు కనెక్షను పాజిటివ్ అవుద్ది అనమాట. సో నీళ్లు తీసేస్తే లైట్ లేదు, నీళ్ళు వేస్తే లైట్ వచ్చింది. చూసారా? ఎక్కువ నీళ్ళు వేయక్కర్లేదు, జస్ట్ ఇనఫ్ టు ఆ కనెక్షన్ ఉండే వరకు అనమాట. నీళ్ళు ఆరిపోతే ఇంకా లైట్ ఆరిపోతుంది. నీళ్ళు లేవు కదా, దాంట్లో లైట్ లేదు. దీంట్లో కొంచెం నీళ్ళు ఇంకా ఉన్నట్టున్నాయి, ఎందుకని లైట్ వెలుగుతుంది. ఇవి చూస్తున్నారు కదా, ఈ ఎల్ఈడి ల్యాంప్స్ ఏమో దానికి వైర్ ఉందన్నమాట, ప్లగ్ చేయాలి. ప్లగ్ చేస్తే ఆ తెల్ల వైర్ ఉంది కదా వెనకాతల, ఆ వైరు ఇదనమాట. ప్లగ్ చేశాను, అన్ప్లగ్ చేశాను. సో ప్లగ్ చేస్తే లైట్ వస్తుంది. ఇదేమో రెగ్యులర్ నూనె దీపం మా సాయి సెంటర్లోను. అది ఇవేమో ఎల్ఈడి ల్యాంప్స్ అనమాట. అవి ఊరికనే ప్లగ్ చేస్తే వచ్చేస్తాయి. ఇది కూడా అలాంటిదే, ప్లగ్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదనమాట. చూసారా? ఇది వైర్ ఉంది దానికి, అది ప్లగ్ చేస్తేనేమో మామూలుగా అవుట్లెట్కి ప్లగ్ చేయాలి. సో ఇంతకుముందు చూసిన ఎల్ఈడి ల్యాంప్ ఏమో బ్యాటరీ ఆపరేటెడ్. సో ఇదేమో కరెంటు తోటి. ఎల్ఈడి దీపం చూసారు కదా, ప్రమిద. దాంట్లో ప్లాస్టిక్ ఎక్కువ ఉంది, చిన్న లైట్ ఉంది కదా, లైట్ కొంచెం. దాంట్లో ఉన్న మెటీరియల్ ఏంటంటే మోస్ట్లీ ప్లాస్టిక్. దాంట్లో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీకి కనెక్షన్ 2 స్క్రూలు పెట్టారు. సో ఆ బ్యాటరీ ఎంత ఉంటుంది? చాలా చిన్నదనమాట. సో దాంతో మేబీ 2-3 రోజులు వెలుగుద్ది అది, అంటే కంటిన్యూస్గా పెడితే. సో నేను అది చూసింది చాలా పెద్ద ఆవిడ దగ్గర. ఒకవేళ ఆవిడ చేతులు ఇలా షేకింగ్ అది ఉంటే ఈ లైట్ బాగుంది, ఎందుకంటే నీళ్లు పోసేసి తీసేస్తే ఇలా దీపం పెట్టినట్టు ఉంటుంది. ఆవిడ ఒక స్తోత్రాలు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని, ఎలాగో బయటకు వెళ్ళలేరు ఎక్కువ ఆవిడ. సో పెద్దవాళ్ళకి ఈ ఫైర్ హ్యాజర్డ్ కూడా తగ్గుతుంది. ఐ థింక్ దట్స్ గుడ్ వన్. సో బట్ ద బ్యాటరీ ఏమో చాలా చిన్నది, కాబట్టి ఎక్కువ ఉండదు అనమాట. ఆవిడ మర్చిపోయి అలాగ నీళ్ళు పోసేసి మరుసటి రోజు చూస్తే మోస్ట్లీ బ్యాటరీ అయిపోద్ది. అప్పుడు ఆ బ్యాటరీ తీసేసి పెట్టేదేమీ ఉండదు. సో మొత్తం ప్లాస్టిక్ అంతా కూడా ఎన్విరాన్మెంట్లోకి వెళ్తుంది. అలాగ మిలియన్ వెళ్ళే అనుకోండి, అప్పుడు అవన్నీ వేస్ట్ అనిపిస్తుంది అనమాట. బట్ యూనో దెర్ ఈజ్ పాజిటివ్ ఫర్ ఓల్డ్ లేడీస్ హూ ఇంకా దీపం పెట్టుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫైర్ హ్యాజర్డ్ లేకుండా చేసుకోవడానికి బాగానే ఉంది. సో సెకండ్ది చూసారు కదా, అది ప్లగ్ ఇన్ చేయటం, అంటే దానికి వైర్ ఉంది. ఆ వైర్ తోటి ప్లగ్ ఇన్ చేస్తే ఎల్ఈడి వెలుగుతుంది, ఎంతసేపు అన్నా పెట్టుకోవచ్చు. కానీ అది ఎందుకో నూనె పోసి దీపం వెలిగించినంత ఫీలింగ్ రావట్లేదు కదా. ఇది నీళ్లు పోస్తే ఆ ఫీలింగ్ వచ్చింది కొంచెం. సో బాగుంది అది. సో ఇది కూడా కరెంటు తోటి మనం ఎంతన్నా వాడుకోవచ్చు. బాగానే ఉన్నాయి, అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫైర్ హ్యాజర్డ్ కూడా ఉండదు. కానీ పర్సనల్గా అయితే మాత్రం నూనె పోసి ఒత్తితోటి అంటే మళ్ళీ కొనను నేను ఒత్తులు, దూదితోటి నేనే ఒత్తి చేసుకుని పెట్టుకుని దీపం పెడితే
ఆ శ్లోకం చెప్తాను కదా! దీపం జ్యోతి పరబ్రహ్మం అని ఆ శ్లోకం చెప్పి పూజ చేసి సర్వే జన సుఖినో భవంతు అంటే అప్పుడు నాకు బాగుంటది. అంటే ఆ రోజు బాగా గడుస్తదనమాట. అందుకని అలా చేస్తాను. సో, తప్పకుండా నా వీడియోలు చూసి లైక్ చేయండి. మీ స్నేహితులకు పంపించండి. మళ్ళీ మళ్ళీ వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.